విజయవాడలో సిచ్యువేషన్ ఏ విధంగా చూస్తే విజయవాడ కంప్లీట్ గా నీటితో వణికిపోతుందని చెప్పాలి. భారీ వర్షాలతో బిక్కుబిక్కుమంటోంది. బయట అడుగు పెట్టే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. వీధులన్నీ కూడా వాగులుగా మారిపోయాయి. కాలనీలు అయితే చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్లు కూడా చెరువులైన పరిస్థితి. పలు కాలనీలు అయితే అసలు కనిపించట్లేదు. ఆనవాళ్లు లేకుండా పోయాయి అని చెప్పొచ్చేమో. మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి దృశ్యాలు. రాజరాజేశ్వరి కాలనీ, అలాగే సింగ్ నగర్, రాయనపాడు, కాకర్ల, చెరువు, మాధవరం, విజయవాడ సిటీ, ఇలా ఎక్కడ చూసినా నీరు తప్ప ఏమీ కనిపించని పరిస్థితి. కొన్ని చోట్లయితే భవనాలు ఉన్నా కూడా అవి నీటిలోనే ఆ భవన నిర్మాణాలు చేశారా అన్న స్థాయిలో అవి కనిపిస్తున్నాయి. వాహనాలని చూస్తే అక్కడ నీరు ఎంత ఎత్తుంది అనేది మనకు తెలుస్తుంది. పైన టాప్ వరకు కూడా నీటిలో మునిగిపోయి మనకి కార్లు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, అక్కడ వెహికల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా నీటిలో ఉన్న విజయవాడ నగరాన్ని మనం ఈ వ్యూలో చూస్తున్నాం. కార్లు మునిగిపోవడం, బైక్లు కొట్టుకుపోవడం, కొన్ని ఏరియాల్లో అయితే వరదల ధాటికి ఇళ్లు కూడా ధ్వంసమైపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బెజవాడ పరిస్థితి ఎంతో భయానకంగా, బీభత్సకరంగా ఉంది అని చెప్పాలి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. తినడానికి తిండి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు జనం. నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. అలానే కొన్ని శివారు ప్రాంతాల్లో ఇంట్లో ఉండాలన్నా కూడా భయమే. ఎందుకంటే కంప్లీట్ గా లోతట్టు ప్రాంతాల్లోని నివాసంలోకి నీళ్లు, నడుము లోతు నీళ్లు వచ్చేయడంతో వాళ్ళు ఎక్కడ ఉండాలో అర్థం కాక బయటకు వెళితే ప్రమాదం. ఇంట్లో ఉండాలన్నా కూడా ఉండలేని సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో స్థానికులంతా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, కింద విజువల్స్ లో చూస్తున్నాం. సింగ్ నగర్, మున్నేరువాగు, రాయనపాలెం, విజయవాడ సిటీలో నీరు ఏ విధంగా వచ్చేసింది అనేది. ఎక్కడ నీరు లేని ప్రాంతం అనేదే ఇప్పుడు విజయవాడ సిటీలో కనిపించట్లేదు. అంతలా వర్షాలు విజయవాడను ముంచెత్తాయి. పూర్తిగా వరదలో చిక్కుకుపోయారు జనం. మూగజీవాల పరిస్థితి అయితే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా సింగ్ నగర్ లో ప్రస్తుతం రెస్క్యూ కొనసాగుతోంది. సింగ్ నగర్ లో వరద పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. విజయవాడలో వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రజెంట్ మన సింగనగర్ ఏరియాలోనూ ఉదయం కంటే కూడా ఇప్పుడు మరింత వరద ప్రవాహం పెరిగింది. దాదాపు అనేక మంది లోపల చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొంతమంది తమ పిల్లలు లోపల ఇరుక్కుపోయారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎవరున్నారు, ఏంటి లోపల? మా పిల్లలు ఉన్నారమ్మా సింగనగర్లో, మా ఇంటి దగ్గర. మేమేం పనులు కానీ వచ్చాము, మధ్యలో ఇరుక్కుపోయాం. పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా, అది మా బాధ. మేము అటు దాటి వెళ్ళాలి. మరి మమ్మల్ని ఎట్లాగా చేరుతారు పిల్లల దగ్గరికి? మరి పిల్లలు ఒక్కళ్ళమ్మా, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలండి. గంగానమ్మ గుడి దగ్గర చెప్తున్నామండి. అవుతున్నారండి, తీసుకెళ్తున్నారు. సో ఇది పరిస్థితి. దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు ఫ్లైఓవర్ వద్దకి వచ్చేసినాయి. దాదాపు మనం అక్కడ చూడొచ్చు, చాలా వరకు మొత్తం జలమయం అయిపోయింది. మొత్తం బోట్లతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపల నుంచి తీసుకుని వస్తూ ఉన్నారు. ట్రాక్టర్లతో లోపలికి వెళ్తున్నారు. మరోపక్క తాళ్లు కట్టారు. భారీ ఎత్తున వరద నీరు చేరిపోయింది. లోపల కాలువల్లాగా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కాలనీలన్నీ కూడా ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. మొత్తం అపార్ట్మెంట్స్ లోకి సైతం నీళ్లు వెళ్ళిపోయినాయి. ఇళ్లలో ఉండడానికి వీల్లేదు. ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలని చెప్పి సూచనలు జారీ చేసి అక్కడికే ఫుడ్ పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారీ ఎత్తున జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని లక్షల మంది లోపల ఉండిపోయారు. దాదాపు ప్రముఖంగా మొత్తం 7 ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వరద ముంచెత్తిందనే చెప్పాలి. మిగతా ఏరియాల్లో కూడా వరద ప్రభావం ఇదే స్థాయిలో ఉంది. సింగ్ నగర్, కండ్రిగర్, రాజీవ్ నగర్, రామకృష్ణాపురంతో పాటు రాజరాజేశ్వరిపేట, అలాగే వైఎస్ఆర్ కాలనీ, ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఇదే స్థాయిలో వరదతో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వరద తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, టీవీ 9, ఇంద్రకీలాద్రి, విజయవాడ నుంచి. ఎక్కడికక్కడ సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు రెస్క్యూ టీం. మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా మునిగిపోయిన విజయవాడని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అధికారులందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ అధికారులు వెంటనే తమ సహాయక చర్యల్ని అందించాలి అంటూ చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఊహించని రీతిలో భారీగా వరద చుట్టుముట్టింది విజయవాడని. గత 20 ఏళ్లలో ఇంత పెద్ద వర్షపాతం చూడలేదు అంటున్నారు అక్కడి జనం.